కరిగ్రామపురం సర్వే నంబర్ 83కు సంబంధించిన ఉద్యమ కొనసాగింపుల భాగంగా ఆర్డీఓ గారిని కలుసుకోవడం జరిగింది. దాదాపు 20 దినాల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చాం, గడువు ఇచ్చాం. మరి గడువు ముగిసింది కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళకి సమస్య గుర్తు చేసామని వచ్చాం, వినతి పత్రం ఇచ్చాం. అయితే ఆర్డీఓ గారు ఏమంటారంటే వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయంటున్నారు. పట్టాలు ఉన్నాయి, ఆ పట్టాలు నిజమా అబద్ధమా, నకిలీవా ఒరిజినల్వా, ఒక్కొక్కరికి ఎన్ని సెంట్లు ఇచ్చినారు, అర్ధ ఎకరా, ఎకరా, 3/4 ఎకరా, 6 సెంట్లు 10 సెంట్లు ఇచ్చారా, వాళ్ళు ఏమన్నా స్వాతంత్ర సమరయోధులా, ఏమన్నా ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి? ఇవేం కాదు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతాను నాకు ఎవరు చూడలేదని చెప్పేసి దేశమంతా చూస్తాందే. ఇవన్నీ వదిలిపెట్టేసి పక్కన పెట్టండి. ఈ ల్యాండ్ మాఫియా మీద తక్షణమే ప్రాసిక్యూట్ చేయాలని ఆర్ఐ మున్వరసం చేసండి. ఈ ల్యాండ్ మాఫియా భూ వ్యాపారాన్ని, ఈ భూభోగ భాగవతం మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము ఇంతవరకు ఎంఆర్ తహసీల్దార్ నుంచి మొదలుపెట్టి జిల్లా కలెక్టర్ అందరికీ ఫిర్యాదులు చేశాము. కానీ అధికారులు వచ్చేసి ఎటువంటి చలనం లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉండాలి. మేము దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరమైతే లోకాయుక్తలు కూడా కంప్లైంట్ పెడతాం. తహసీల్దార్తో సహా జిల్లా కలెక్టర్ అందరినీ కోర్టుల చుట్టూ తిప్పుతాం. కావాలంటే ఈ అవినీతి పట్ల భరతం పట్టే వరకు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నిద్రపోదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరి అదేవిధంగా ఎర్రగుంటపల్లి దగ్గర జగనన్న కాలనీలో మిగులుబాటులో ఉన్నటువంటి ప్లాట్లన్నీ కూడా అధికార పార్టీకి చెందిన దళారులు బ్రహ్మాండంగా అమ్ముకుంటా ఉన్నారు. సెంటు 1 లక్ష నుంచి మొదలుపెట్టి ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ముండమోసి 6 నెలల ముగ్గుడు వచ్చే 3 నెలలు అన్నట్లు పదవులు కోల్పోతున్నట్టు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఏమిటంటే రేటు తగ్గించి ఇష్టానుసారం అమ్మేస్తూ ఉన్నారు. వాటి మీద కూడా విచారణ జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్డీఓ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వీటి మీద వీళ్ళు కానీ స్పందించి చర్యలు తీసుకోలేకపోతే రిపబ్లిక్ డే అనంతరం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 83 సర్వే నెంబర్ గురించి ఒక 6-7 నెలల నుంచి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం కానీ ఎవరు కూడా స్పందించిన పాపానైతే పోలేదు. నెల క్రితం ఆర్డీఓ గారు కొంత టైం ఇవ్వండి, 15-20 తారీఖు వరకు నేను చర్యలు తీసుకుంటానని చెప్పి కళ్ళుబల్లి కబుర్లు చెప్పి తప్పించుకోవడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారిని కలిస్తే మేము అక్కడికి పోయాము, అక్కడ విచారించాము, అందరికీ కూడా ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి అంటున్నారు. ఒరిజినల్ పట్టాలు ఉంటే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్నది 1 సెంటే 1.5 సెంటే అంటుంటే ఒక్కొక్కరికి 5 సెంట్లు 6 సెంట్లు ఎట్లా వచ్చిందనేది అడిగితే దానికి సమాధానం లేదు ఆర్డీఓ గారి దగ్గర. అక్కడ చూస్తే ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పట్టా తీసుకునే ఉంటుంది, కానీ అత్త కోటి, అల్లుని కోటి, మామ కోటి అంటూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్ల మీద పట్టాలు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలకు ఈరోజు ఆర్డీఓ గారు కూడా వాళ్ళని ఏమనకుండా ప్రభుత్వ ఉద్యోగం అయ్యిండి కూడా ఆ ల్యాండ్లను కబ్జాలు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉద్యమాలు చేస్తున్న మాకు ఆ మాట ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప మాకు న్యాయం చేసే విధం అయితే కనపడడం లేదు. ఇంతవరకు ఆర్డీఓ గారు అడిగిన సమయాన్ని అయితే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు సహకరించింది, ఇక మీదట సహకరించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున ఎప్పుడైతే మేము చెప్పామో అప్పుడే మీరైతే దీనిపైన యాక్షన్ తీసుకోకపోతే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మేము అక్కడ గుడిసెలు వేపిస్తామని, తప్పనిసరిగా మా మాట మేము ఏదైతే చెప్పామో మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఖచ్చితంగా మేము అదే పని చేస్తామని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి 83 సర్వే నెంబర్లో అందరికీ కూడా గుడిసెలు వేపించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేపడుతుందని చెప్పి ఉద్యమాలు ఏమాత్రం తీసుకోకుండా ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి రాయలసీమ మహిళా సంఘంగా తెలియజేస్తాము. ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే గత 20 రోజుల క్రిందట ఆర్డీఓ కార్యాలయం ముందర ధర్నాని నిర్వహించడం జరిగింది. అప్పుడు ఆర్డీఓ గారు యంగ్స్టర్ అని ఆయన చెప్పినటువంటి మాటలు కూడా ఫుల్ యంగ్స్టర్ కాబట్టి మేము మాటలను కూడా నమ్మడం జరిగింది. ఆయన వెంటనే ఆర్ఐ మీద చర్యలు తీసుకుంటాం, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలపైన, అవినీతి గోల్మాలపైన వెంటనే చర్యలు తీసుకుంటా అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా సర్ది చెప్పి పంపించడం జరిగింది. అప్పుడు మేమంతా కూడా ఈ ఆర్డీఓ గారు ఫుల్ యంగ్స్టర్ కాబట్టి ఇదే నిజాయితీగా ఉంటాడు, ఏ అధికార పార్టీకి తల వంచడం అనుకున్నామో ఈరోజు చూస్తుంటే అవన్నీ కూడా అవాస్తవాలు అనిపిస్తుంది.
ఎటువంటి అధికారైనా కూడా అధికార పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగడం అలవాటు ఆనవాయితీ అని కూడా మరొకసారి నిరూపించారు ఈ ఆర్డీఓ గారు. ఎందుకంటే 83 సర్వే నెంబర్లో కదిరి గ్రామ పొలంలో 1735 1A1లో అధికారులందరూ కూడా కుంభకోణాలు చేస్తున్నారు. ఈ ల్యాండ్ మాఫియా కింగ్ ఆర్ఐ మున్వర్ హుసేన్ ఒక టీంని ఏర్పాటు చేసుకొని లక్షలాది రూపాయలు కుంభకోణాలు చేస్తా అంటే ఈరోజు ఆర్డీఓ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఉన్నాయనడం చాలా బాధాకరమైనటువంటి విషయం. 1735 1A1లో అది ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా 4 సెంట్లు 5 సెంట్లు భూమిని తీసుకొని స్కోడా కార్లు BMW కార్లకి సపరేట్గా షెడ్లు వేసుకొని ఇండ్లు కట్టుకుంటా అంటే ఈ ఆర్డీఓ గారికి అవి కనపడలేదా అని నేను అడుగుతున్నా. నడుచుకుంటూ పోతే వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ కదిరి గ్రామ పొలంలో 83 సర్వే నెంబర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల కార్యకలాపాలు జరుగుతున్నటువంటి ఈ ఆర్డీఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. వాకబుల్ డిస్టెన్స్ ఉంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 2000 ఇల్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ పట్టాలు 300 పట్టాలు అవి మాకు తెలిసినప్పుడు ఇదే ఆర్డీఓ గారు ఒక రెవెన్యూ అధికారి, ఒక డివిజన్ అధికారి, ఒక డివిజన్కి సంబంధించినటువంటి నా అధికారి మీకు తెలీదా? అంటే మీరు కూడా అధికార పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగడం అలవాటు చేసుకున్నారా? లేకుంటే తెలిసి తెలియనట్లు ఏమైనా నటిస్తున్నారా? ఆర్ఐ కుంభకోణంలో మీకు ఏమైనా అంతో ఇంతో ఇస్తా అన్నాడా అని మేము అడుగుతున్నాం. ఈరోజు రిపబ్లిక్ డే అనంతరం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం, ఉధృతం చేస్తాం. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరిపించి ఆర్ఐ మున్వర్ హుసేన్ పైన అలాగే ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నటువంటి ప్రైవేటు వ్యక్తి దళారీల పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా విరమించుకోమని చెప్పేసి మా యొక్క పోరాటాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.